హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. జీవిత మథనం. దివ్యాత్మ స్వరూపులారా, అలనాడు దేవదానవులు సాగర మథనం చేసిన తీరుగా మీరు జీవిత మథనం చేయాలి. దానిలో నుంచి పుట్టిన హాలాహలాన్ని పరమశివుడు కాబట్టి హరించుకోగలిగాడు. మీరు కూడా అలా చేద్దామంటే మాయలో పడి మసైపోతారు. అందువల్ల హాలాహలం నాపరం చేసి ఆనందం మీ సొంతం చేసుకోండి. ఆనందం మీ సొంతం కావాలంటే నిరంతరం జీవిత మథనం జరుగుతూనే ఉండాలి. అప్పుడు మీలోనే ఉన్న ఆనంద మోహిని మీ ముందు నాట్యం చేస్తుంది. మోహిని మీ ముందు ప్రత్యక్షమయ్యే వరకు మీలోని దానవులను సంహరిస్తూనే ఉండాలి. దానవత్వం సమసిపోయి మానవత్వం విజృంభణ మొదలైన తరువాత నీవే మోహినిగా మారి ఆనందనాట్యం చేయగలుగుతావు. ఆనందం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. నీ కణకణంలోనూ నిండి ఉంది. అదే ఆత్మస్వరూపం. దానినే భగవత్ స్వరూపంగా ఎంచుకుని మునీశ్వరులు తపస్సు ఆచరిస్తారు. వాళ్ళలా మీరు కూడా బాహ్యారణ్యంలో బంధాలను వీడి తపస్సు చేస్తూ భగవంతుడిని చేరుకోవాలి. మునులు అన్నింటినీ వదులుకొని తపస్సు చేస్తుంటే మీరేమో అన్నిటి ముందర కూర్చున్నారు. బంధాలను తెంచుకునే తపస్సు ఆచరించాలి. అందుకనే మీకు సహకరించడం కోసం మీ చుట్టూ తిరుగుతున్నాను. ఇకనైనా మీ జీవితాలను మధించి అమృతాన్ని చవిచూసే ప్రయాణం చేయండి. ఈ ప్రయాణంలో దానవుల వధ తప్పదు. మానవుడు మాధవుడిగా మారక తప్పదు. ఇవి రెండూ తప్పక జరుగుతాయని నేను హామీ ఇస్తున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.